బ్రేకింగ్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా ఎస్పీ వి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు ఎంఆర్ఆర్ హై స్కూల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంకొల్లు సిఐ రమణ, ఎస్ఎస్ సురేష్ మరియు చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ ఏ హరిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళలు, విద్యార్థినులు అత్యవసర సమయంలో తక్షణ సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. ఈ టీజింగ్, బాల్య వివాహాల నిరోధం మరియు పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిన్నపిల్లలపై జరుగుతున్న వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఇబ్బంది పడితే వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలియచేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే 100, 112, 181, 1091, 1098 నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు, పాఠశాల కరెస్పాండెంట్ చిలుకూరు శ్రీధర్రావు, ప్రిన్సిపల్ అంకిత్ మరియు ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు. వాళ్ళని ఎలక్ట్ చేసేస్తున్నారు. అప్పుడు మీరేం చేస్తారు? ఓకే, అలా ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ చేసేటువంటి వాళ్ళ మీద చంద్రబాబు వాళ్ళు ఎలక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎదుర్కోవడానికి చూసేటువంటి ఒక చిన్న సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ అనమాట. ఈ సెల్ఫ్ డిఫెన్స్ లో అతన్ని అందరికి కుటుంబం చేసేసి అతన్ని పడేస్తారు. ఓకే, ఇలా అందరికి కుటుంబం నేర్చుకోవాలి. ఎక్కడ అలా వస్తున్నా నువ్వు అక్కడ ఎవరు ఉండవు, నువ్వు పెద్దగా అరవాలి, అక్కడి నుంచి పరిగెత్తాలి, పెద్దగా అరవాలి, అక్కడి నుంచి పరిగెత్తాలి. గుర్తుపెట్టుకో. దాన్ని షౌట్ అండ్ రన్ అంటారు. ఏమంటారు? షౌట్ అండ్ అన్నారు. ఇప్పుడు అట్టేసినప్పుడు ఎప్పుడైతే అరిసిద్దో ఇతరు కూడా ఉంది నాయన, ఇది ఎప్పుడైతే అరిసిద్దో అడ్డు తరిచిద్దో ఇతను అడ్డు చూస్తాడు. ఎవరబ్బా ఎవరు వాళ్ళు ఉన్నారు ఇది చూస్తాడు. వీళ్ళు అమ్మాయి పారిపోయింది. ఓకేనా? అప్పుడు అమ్మాయి రక్షించబడింది. ఆ స్క్రిప్ట్ చిన్న చేస్తాం చూడండి. పెద్దగా వస్తాగా చిరిగంజం మండలంలోని సోఫిరాల గ్రామంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం అయ్యప్ప స్వామి 7వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. ఉదయం విఘ్నేశ్వర హోమం, మెట్ల పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్, విశ్రాంతి మున్సిపల్ కమిషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు, కమిటీ సభ్యులు, సోఫిరాల గ్రామ ప్రజలు ఆలయంలోని దేవతామూర్తి విగ్రహాలకు పట్టు వస్త్రాలను అయ్యప్ప శరణఘోషతో వేద పండితుల వేద మంత్రోత్సవంతో టిఎస్ఆర్ ఆంజనేయులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప 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 శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప 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 స్వామి
ఫోటో ఇది ఫోటో నేను అమ్మాయి ఏమంటా వీడియో కూడా రన్ అవుతుంది ఫోటోలు తీస్తాం వీడియో రన్ అవుతుంది వీడియో రన్ అవుతుంది చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు హాజరు, బోధన విధానం, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను పరిశీలించారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రేపల్లి ఆర్డీఓ ఎన్ రామలక్ష్మి, డిఈఓ శ్రీనివాస్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఈఓ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనము 10th క్లాస్ దాటం బాగుంటుంది. మనకి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంటర్మీడియట్ ఒక వొకేషనల్ కోర్సెస్ పెట్టాలనుకుంటుంది. మీరు ఈ 10th క్లాస్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా పాస్ అవుతారని నేను భావిస్తూ సబ్సిక్వెంట్ గా మీరు హైయర్ స్టడీస్ కి మంచి ఆప్షన్, మంచి స్ట్రీమ్ ఎంచుకోండి. కొల్లూరు నుంచి ఎవరైనా ఉన్నారా? రేపల్లె ఓకే, మొత్తం రేపల్లె. ఓకే, ఏమనుకోవద్దు. ఎన్ని రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంది? ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది? మార్చ్ 16 నుంచి. ఓకే, ఎగ్జామ్ అంటే ఎంతమందికి భయంగా ఉంది? సో భయంగా ఉంది అంటే ఏమైనా మీరు అక్కడక్కడ కూర్చోండి. సో ఎగ్జామ్ అంటే నాకు భయం అంటే మీరందరూ నార్మల్ అన్నమాట. అర్థమైందా అందరికీ? సో ఎగ్జామ్ అంటే భయం అనేది అందరికీ ఉంటుంది. సో కాబట్టి ఏమీ కూడా అందులో ఓకే నాకు ఎగ్జామ్ అంటే భయం. కొంతమంది క్లాస్లో బాగా చదివే వాళ్ళు ఉండవచ్చు, బాగా మంచిగా మార్క్స్ తీసుకుంటారు, వాళ్ళకి భయం లేదు, నాకు ఎక్కువ భయం అవుతుంది, నాలో ఏమో తప్పు ఉంది అని మీరు అనుకోకూడదు. అన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మరియు జూనియర్ కాలేజీలో ఐటీఐ, పాలిటెక్నిక్ అందరితో కూడా సమావేశం అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్న సమయం, నెల తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మొదలవుతాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మొదలైనాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్. చివరిగా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వాళ్ళు పాస్ అవడంలో ఎక్కడ మనకు గ్యాప్స్ ఎక్కడ కనపడుతున్నాయి, వాళ్ళందరికీ కూడా మనం స్లిప్ టెస్ట్ లాగా చేసి వాళ్ళ అసెస్మెంట్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అందులో కొంతమంది పిల్లలు పాస్ దగ్గర, కొంతమంది ఇంకా పాస్ కూడా అవ్వలేకపోయినటువంటి వాళ్ళ పిల్లల్ని మనము ఒక సపరేట్గా వాళ్ళ పైన ప్రెషర్ కాకుండా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారం కావాలి, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ని మనం సెలెక్ట్ చేసి రెసిడెన్షియల్ ఫెసిలిటీ పెట్టి ఒక 7 లొకేషన్స్లో జిల్లాలో చేయటం జరిగింది. అలాగే ఫైనల్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టిప్స్, ఇంపార్టెంట్ ఏరియాస్ అవి కూడా మనం చెప్పి వాళ్ళు కూడా పాస్ అవ్వడానికి అన్ని రకాల సహాయం చేసి
వాళ్ళు ఇంకా ఇంటర్మీడియట్, డిగ్రీ ముందుకెళ్ళి చదువులో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలనేది మన ఉద్దేశం. అందులో ఆడపిల్లలు అయితే మరి ఎస్ఎస్సి ఎగ్జామ్ వాళ్ళు పాస్ అవ్వకపోతే మీకు తెలుసు మళ్ళీ పెళ్లి చేయటము ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. పిల్లలు బాగా చదువుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలనేదే మన ఉద్దేశం. అలాగే ఇక్కడ ఇంకా ఇండివిజువల్గా అటెన్షన్ కూడా ఇచ్చి వాళ్ళకి ఏ ఏరియాలో సమస్యలు ఉన్నాయనేది కూడా చక్కటి కార్యక్రమం జిల్లాలో జరుగుతూ ఉంది. ఈరోజు చెరుకుపల్లె ZPHSలో నేను వచ్చి వాళ్ళ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో దీంతో జిల్లాలో అందరూ కూడా పిల్లలకి నేను చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బాపట్ల జిల్లా పరిధిలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకు బాపట్ల సేవా సేతు ద్వారా భరోసా కల్పిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. మంగళవారం చీరాలలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా రెవెన్యూ అసోసియేషన్ తరపున విరాళంగా అందించిన 4 బెంచీలు, 30 చాపలు, 4 షటిల్ బ్యాట్లు, నెట్, క్యారమ్ బోర్డు, వాలీబాల్ మరియు నెట్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం వాటిని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి తన చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. అట్లాగే రింగ్స్ వెళ్ళొచ్చాను సార్ చూసి. గుడ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అన్ని కూడా ఎంటర్ చేసి ఆన్లైన్ చేసి సర్టిఫికేట్ వాలీబాల్ నేను వచ్చి చెక్ చేస్తాను. ఓకే సార్. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో ఉన్న సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికులు 2వ రోజు ఆందోళనకు దిగారు. గత 3 ఏళ్లుగా రోజుకి 470 రూపాయల కూలీలతో కుటుంబ పోషణ చాలా కష్టంగా మారిందని, మరో 300 రూపాయలు పెంచాలని వారు కోరారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కొంతమంది కార్మికులను చిన్నచూపు చూస్తున్నారని, పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏ విధమైన వేతనాలు ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా వేతనాలు పెంచాలని, మా డిమాండ్లను పరిష్కరించకపోతే కవడ్దారని కార్మికులు హెచ్చరించారు. వీలైనంత త్వరగా యాజమాన్యం ఈ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు అల్టిమేటం జారీ చేశారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పెంచాలి అంటున్న జీతాలు, పెంచాలి అంటున్న జీతాలు, పెంచాలి అంటున్న జీతాలు, వడ్డీలాలి కార్మికుల ఐక్యత, వడ్డీలాలి కార్మికుల ఐక్యత. యాజమాన్యముండి వైఖరే, యాజమాన్యముండి వైఖరే, యాజమాన్యముండి వైఖరే. పెంచాలి 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 పెంచాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, రచించాలి యాజమాన్యం వైఖరి, రచించాలి యాజమాన్యం వైఖరి. కార్మికుల ఐక్యత, పెంచాలి జీతాలను వెంటనే, వడ్డీలాలి కార్మికుల ఐక్యత, వడ్డీలాలి కార్మికుల ఐక్యత, రచించాలి యాజమాన్యం వైఖరి, కార్మికుల ఐక్యత, రచించాలి యాజమాన్యం వైఖరి, రచించాలి యాజమాన్యం వైఖరి, వడ్డీలాలి కార్మికుల ఐక్యత వైఖరి, రచించాలి యాజమాన్యం వైఖరి, వడ్డీలాలి కార్మికుల ఐక్యత.
ప్రెసెంట్ గా 470 రూపాయలు ఇస్తే ఒక కార్మికుడికి నెలకు వచ్చేసి 4 డ్యూటీలు ఆఫ్లు ఇస్తున్నాం, దానికి లేదు. అలాగే నాకు ఇంటి కుటుంబంలో బాగలేక 4 రోజులు రాకపోతే 8 రోజులు పోతుంది, నా జీతం 10,000 వస్తుంది. నేను 3 పిల్లలను బ్రతికించాలి, ఎలా బ్రతికించాలి? కార్మికులు మొత్తం జీవితం అలాగనే ఉంది, ఎలా బ్రతికించాలి 10,000 రూపాయలకి? ఇప్పుడు చూస్తే బయట చూస్తే నిత్య సరుకులు విపరీతంగా పెరిగిపోయి పిల్లగాళ్ళ ఫీజులు ఎలా కట్టాలి, ఎలా బ్రతకాలి? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక కార్మికుడికి 300 రూపాయలు కనుక మీరు పెంచగలిగితే ఈ కుటుంబాలు సస్యశ్యామలంగా ముందుకు నడుస్తాయి. ఈ ఫ్యాక్టరీని ఉన్నదే కాకుండా ఇంకా పూర్తిగా అభివృద్ధి కార్యక్రమానికి మేము తోడ్పడతామని, అలాగనే మా తోటి వర్కర్లు ఎవరు కూడా నిన్ను ఎలాంటి ఇబ్బందులు కలిగించమని, మాకు ఇవ్వాల్సిన వేతనాలు మాకు ఇచ్చి లోపల ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏ విధంగా అయితే చేస్తున్నారో అలాగే చేయండి. మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు. లోపల ఇతర డిపార్ట్మెంట్ లో శంకరనారాయణ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నరేంద్ర చెప్తున్నా, రామకృష్ణ చెప్తున్నా, ఒక్క మాట చెబుతున్నా, మీరు గతంలో ఫ్యాక్టరీలో స్టార్ట్ అయినప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఏవైతే వర్తిస్తున్నాయో మొత్తం ఇస్తాను. ఈరోజు నువ్వు మాట తప్పావు. ఏమండి, నా సమస్య కోసం నీ కాడికి వస్తే 3 గంటల సేపు నిలబెడతావు. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నేను పడిపోతే ఏం కావాలి? నా పిల్లలు ఏం కావాలి? నా కుటుంబం ఏం కావాలి? అది నీకు అవసరం లేదు, అది నీకు అవసరం లేదు. అందుకు కాబట్టి ఇక్కడ నువ్వు ఒక మాట అన్నావంట, నువ్వు ఏది వాగుతున్నా, నువ్వేది మాట్లాడుతున్నా ఇమ్మీడియట్ గా బయటకు వచ్చేస్తుంది. ఆ రోజు చెట్నాడు ఫ్యాక్టరీలో నన్ను కొట్టారు, చెట్నాడు ఫ్యాక్టరీ నన్ను కొట్టారు, ఏడకొచ్చాను, ఏడు కొడతారు, ఇంకో ఫ్యాక్టరీ పోతా అంటున్నావు. నువ్వు పోతావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవాడు, నువ్వు పోతావు. నువ్వు ఎక్కడ పుట్టావు, ఇక్కడ పెరిగావు. ఈ ఫ్యాక్టరీ మా ఊర్లో ఉంది, మా చేలో ఉంది, మేం చేస్తున్నాం, మేము పోలేవు. ఈ కంపెనీస్ పెట్టి మేము పోవు, మా జీవితం మొత్తం పోతుంది. నా సర్వీస్ 35 సంవత్సరాలు నేను ఈ కంపెనీ కోసం పాటుపడుతున్నా. కానీ మా పొట్టలు కొట్టాలని ప్రయత్నం మాత్రం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. కార్మికులు ఎవరు కూడా సహించే ప్రసక్తి లేదు. దయచేసి మా యొక్క ఎండి గారు చైర్మన్ గారు గుర్తించండి, మా సమస్యలు పరిష్కరించండి. సార్ ఒకటే విన్నవించుకుంటున్నాం, కనీసం 400 మంది కార్మికులకి 300 రూపాయలు వేయటం మీకు పెద్ద సమస్య కాదు సార్. నేను ఒకటే చెప్తున్నా, 300 రూపాయలు ఎంత అండి? ఒక్కడికి వచ్చేసి ఒక రోజు కూలి వచ్చేసి 300 రూపాయలు. మీరు తలుచుకుంటే ఎంత సార్? కనీసం ఇప్పుడు 700 కోట్ల రూపాయల లాభం ఉన్న ఈ సాగర్ సిమెంట్ రైతులు తాము తీసుకున్న రుణాలను ఈ ఏడాది మార్చి 31వ తేదీలాగా బ్యాంకులకు తిరిగి చెల్లించాలని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు. వినుకొండ పట్టణంలోని సొసైటీ బ్యాంక్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వినుకొండ నియోజకవర్గంలో సొసైటీల ద్వారా 11,000 మంది రైతులకు క్రాప్ CCLD రుణాలు అందించినట్లు తెలిపారు. బ్యాంకుల ద్వారా 290 కోట్లు, సొసైటీల ద్వారా బ్యాంకుల నుంచి 180 కోట్లు వినుకొండ నియోజకవర్గంలో రుణాలు అందించినట్లు తెలిపారు. రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చి ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మక్కిన. ప్రతి రైతును 3 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వడం జరుగుతుందని, మొదటి 1 లక్ష రూపాయలకు ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని మక్కిన తెలిపారు. తర్వాత ఇస్తారు వీడియో కూడా అవుతారు, అందరు కూర్చున్న వీడియో కూడా వీడియో తీసుకో ఆన్లైన్ మమ్మల్ని అందరికీ నమస్కారం. ఈ రోజున వినుకొండ బ్యాంకు పరిధిలోని 8 సొసైటీ అధ్యక్షులు, అదేవిధంగా సిఇఓలు, ఏజిఎం గారు, బ్యాంకు మేనేజర్ గారు అందరూ కూడా ఈ రోజున రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూకి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మార్చి 31వ తేదీ నాటికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఖాతాదారులందరి దగ్గర నుంచి కూడా వసూలు రాబట్టాలి. మనం అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నాం. ఈ రుణాలను మరలా తిరిగి ఇచ్చేదానికి రైతులకి, ముఖ్యంగా ఎస్జేసి గ్రూపులకి, రైతులందరూ కూడా ఈ రుణ సౌకర్యం కలిగించేదానికి మార్చి 31 లోపు కనుక మనం కట్టగలిగితే అతి తక్కువ వడ్డీ పడిద్ది. 31 దాటితే వడ్డీ పెరిగిద్ది ఆటోమేటిక్ గా. ఆ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే అన్ని సొసైటీలో ఉన్నటువంటి సిఇఓలు, అదేవిధంగా అధ్యక్షులు అందరూ సహకారంతో ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు చూసినట్లయితే దరిదాపు మన నియోజకవర్గంలో 11,000 మంది రైతులకి
మనం రుణాలు ఇచ్చుంటాం. ఇందులో క్రాప్ లోన్లు ఉన్నాయి, సిసి లోన్లు ఉన్నాయి, ఎల్టీ లోన్లు ఉన్నాయి. ఈ రుణాలన్నిటికి సంబంధించి కూడా ఈ 11,000 మంది ఇళ్ళకెళ్ళి వాళ్ళకి మీరు ఇంత కట్టాలా, మార్చి 31 కట్టాలని మన బ్యాంక్ సిబ్బంది మొత్తం పోతా ఉన్నారు. దానికి సంబంధించి ఏజీఎం సుబ్బారావు గారి నేతృత్వంలో, అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ సుబ్బారావు గారు, మిగతా సిఇఓలు అందరూ కూడా కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. దానితో పాటు మరి బ్యాంక్ నుంచి కూడా ఈరోజు చూసినట్లయితే 12,000 మంది ఉన్నారు ఖాతాదారులు. ఎస్జిహెచ్ గ్రూపులు కానివ్వండి, సిసి లోన్లు కానివ్వండి, ఈ లోన్లన్నిటి కూడా వాళ్ళందరికి కూడా ప్రతి ఒక్కరిని కలిసి మీరు కట్టాల్సినటువంటి లోన్లన్నిటి కూడా తెలియజేసే విధంగా సూపర్వైజర్లు, అదేవిధంగా బ్యాంక్ సిబ్బంది కృషి చేస్తున్నారు. ఈ రోజు వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి 290 కోట్లు ఈ సొసైటీల ద్వారా రైతులకు అందిస్తా ఉన్నాం. బ్యాంక్ నుంచి 180 కోట్లు వెరసి 470 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాం. ఈ వ్యాపారంలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి 3 లక్షల రూపాయల వరకు కూడా అతి తక్కువ వడ్డీకి 1,00,000 రూపాయలు ఇచ్చేటటువంటి రైతులందరూ కూడా వడ్డీ లేని రుణం ఫ్రీగా 3 లక్షల రూపాయల వరకు కూడా 30 నుంచి 60 పైసలు మాత్రమే వడ్డీ పడింది. అంటే బయట ప్రైవేటు మార్కెట్లో ఈ రోజు ₹1.2 ఉంటే రైతులకు సంబంధించి 30 పైసలకి, అదేవిధంగా 60 పైసలకి, 40 పైసలకు కూడా వచ్చి వడ్డీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా. అసలు ఈ బ్యాంకు పెట్టిన ఉద్దేశమే ఇది రైతుల బ్యాంకు, రైతుల కోసం పెట్టినటువంటి బ్యాంకు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంలో కోరుతున్నాం. ఈ నియోజకవర్గంలో మేమందరం కొత్తగా వచ్చిన తర్వాత రుణాల విషయంలో ఎక్కడ పార్టీలకు కానీ, అదేవిధంగా కులాలకు కానీ సంబంధం లేకుండా అన్ని బ్యాంకు ద్వారాగా, అదేవిధంగా సొసైటీల ద్వారాగా బ్రహ్మాండంగా లోన్లు సౌకర్యం కలుగజేస్తున్నాం. ఇవి ఉన్న వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలి. ఇటు ఖాతాదారులందరూ కూడా నేను మనవి చేసేది ఒకటి, మార్చి 31 లోపు మీరు రుణాలు చెల్లించండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో మీకు రుణాలని అవసరమైతే పెంచి కూడా ఇచ్చేటటువంటి అవకాశం కల్పిస్తాం. తక్కువ వడ్డీ ఇచ్చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇటు కోల్డ్ స్టోరేజీలు, ఇతర వ్యాపారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.